ఓకే, నేను ఒక డైలాగ్ అడుగుతాను. ఓకే, అది చాలా సీరియస్ గా, చాలా రూడ్ గా, ఎట్లా అంటే ఎదుటివాడు భయపడే విధంగా అద్భుతంగా చేయాలి. అయితే మన మూవీకి అద్భుతంగా రాసినటువంటి డైలాగ్ ఏంటంటే, ఒక్కొక్కడిని కాదు చిరుక 100 మందిని ఒకేసారి లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. ఇది డైలాగ్. ఓకే, రెడీ? Very simple. You see, I've done so many films. I can tell it very easily. English? Yeah, no, I speak in Telugu. You see, I can. Yeah. Okay. Ready? Yeah, sure. Are you ready? Yes. Sure? Okay. Then start. Next. Yes. This is on. I'll tell. వందమందిని పంపించారు. వాడికి అర్థం పర్వాలేదు, తక్కువ కాదు. మీరు అడ్వాన్స్ గా సెలెక్ట్ చేసాం అన్నమాట. అడ్వాన్స్ గా సెలెక్ట్ చేసాం. నెక్స్ట్ మూవీ ఇదని అమ్మా अपन क्या करना है यहाँ पर बोलो. అమ్మా ये डालते अपन. అదే ఏమి చేస్తావా అయితే? సరే, एक एक नहीं शेरखान, एक नहीं दो नहीं, अभी 100 लोगों को भेजो. समझ गए? बोलो जबरदस्त. एक नहीं शेरखान, 100 जनों को एक बार बोलो. ज्यादा हुए तो परवाह नहीं, कम नहीं हुए तो देख लो. Yes, మా స్కూల్లో ఓకే చాలా స్టేషన్స్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఇక్కడ కూడా మీరు అద్భుతంగా పర్ఫామ్ చేయాలి. ఓకే, తప్పకుండా. కానీ నేను బాగా చేశాను అనుకోండి. కాదు షేర్ ఖాన్ అంకుల్, 100 మందిని ఒకేసారి పంపించు. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. కానీ షేర్ ఖాన్ అంకుల్ ఒకటి మర్చిపోవద్దు, అందరికి ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చి పంపించండి. మీరు చూసి చెప్పాలి డైలాగ్. మేము అట్లా తిరిగాం సార్, మా మమ్మీ ఇట్లాగే నేర్చుకుంటాం. సార్ మీతో మాట్లాడినందుకు కదా. शेरखान, शेरखान. ఇంకేమైనా థ్యాంక్ యూ సార్. మళ్ళీ చెప్తా. మొదటి నుంచి నా భాగ్యం అమ్మాయి. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. ఇది డైలాగ్. शेरखान ఎక్కడున్నా शेरखान? బాబా చిన్నడా? అవును సార్, తప్పిపోయాడు అనుకుంటా సార్. నేను తప్పిపోయేటట్టున్నా పిచ్చి పట్టి పట్టుకెళ్ళాయా. చెప్పండి తొందరగా, నేను మీటింగ్కి వెళ్ళాలి. దొరక్క ఒక ప్రొడ్యూసర్ దొరికాడు. వాడి కరవకి మేము ఒక సినిమా ప్లాన్ చేసాం. ఇప్పుడు ఆ సినిమా కోసం మీరు ఒక డైలాగ్. ఏం డైలాగ్? తొందరగా, నా మీటింగ్ ఉంది, తొందరగా వెళ్ళిపోవాలి. తొందరగా వెళ్ళిపోవాలి. నేను ఎమ్మెల్యేనే. ఓకే, ఎల్బీ నగర్ నుంచి. ఎమ్మెల్యే. మా అదృష్టం అండి, ఎమ్మెల్యే అయ్యింది కూడా మా ప్యానల్లో పర్ఫార్మ్ చేయడానికి చెప్పి. ఓకే, అయితే డైలాగ్ ఏంటంటే మనకి, ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. ఇది మన డైలాగ్. ఒక్కటేసారి చెప్తాం, ఎక్కువ తక్కువ చెప్పం మేము. అంతేనా? మన సినిమా అయినట్టే. ఓకే, చాలా బాగా వినండి. చెప్పండి. ఒక్కరిద్దరు కాదు షేర్ ఖాన్, ఇద్దరిద్దరు కాదు షేర్ ఖాన్, ముగ్గురు కాదు షేర్ ఖాన్, నలుగురు కాదు షేర్ ఖాన్, ఆరుగురు కాదు షేర్ ఖాన్. అమ్మా ఒక్కసారి చెప్పండి. లేదు, మేము సన్మాన సభ ప్లాన్ చేశాము, అప్పుడు పిలుస్తాం. ఎప్పుడు అది మన టైం చెప్పాలి నాకు. అది కూడా చెప్పాలా? ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా సరే గుర్తు పెట్టుకుని మరి చెప్పి పంపిస్తాము. నేను సెలెక్ట్ అయినావా? అద్భుతంగా అసలు ఏంటి మీరు అసలు పర్ఫార్మెన్స్ అది అదిరిపోయింది. థ్యాంక్స్. మన మీటింగ్ వెళ్ళిపోవాలి.
మర్యాదగా పలకరించు. బాగుంది. అయితే మీకు కూడా దండాలు. మనం సినిమా ప్లాన్ చేసాం. సినిమా కోసం మనం ఒక అద్భుతమైనటువంటి పవర్ఫుల్ డైలాగ్ రాసాం. ఆ డైలాగ్ మీరు పర్ఫామ్ చేసి అది పోవాలి. ఎంత మధ్యలో ఆయ్ ఆయ్ అంటున్నారు. ఆయ్ 70 తగ్గిందా? ఓకే. అయితే మన డైలాగ్ ఏంటంటే, ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. అది డైలాగ్. ఎంత పెద్దగా చెప్పాలండి. ఎంత పెద్దగా అయ్యా చేస్తా సార్ చింపేస్తుంది మేడం చూడండి. నన్న డైలాగ్ సార్. ఓహో సరే చెప్పమ్మా. మళ్ళీ చెప్పండి. ఏంటది మళ్ళీ చెప్పాలి? మళ్ళీ చెప్పండిగా మేడం, నాకు తెలుసు. నువ్వు తెలిసి పట్టుకొచ్చావా? నువ్వు తెలిసే పట్టుకొచ్చావా? నువ్వు తెలిసే పట్టుకొచ్చావు. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. ఇది డైలాగ్. చెప్తానండి. చెప్పండి. ఒక్కొక్కరిగా చేతాను 100 మందిని ఒకేసారి పంపు, చంపేద్దాం. మేడం जनाब बंदी सलाम बजाती है। ఏమంటారు? నాకు తెలుసు. నీకు తెలియదు, నువ్వు సెలెక్ట్ చేసావు. जनाब बंदी सलाम बजाती బందీనా? బండి బండి మన బండిలో వచ్చామా చెప్తుంది మేడం. లేదండి, మేము మామూలుగా కార్లో వస్తూ ఉంటాం. जनाब मैंने बहुत सारी फिल्में की है, बहुत सारी फिल्में। కొంచెం కొంచెం అర్థం అవుతున్నట్టు. मैंने बहुत सारी फिल्में की है। ఓహో మీరు చాలా యాక్టింగ్ చేశారా? ఓకే ఓకే. ఇంతకుముందు దేంట్లో యాక్టింగ్ చేశారు మీరు? देवदास आपने देखी? దేవదాస్, ఏది నాగేశ్వరరావు, సావిత్రి, माधुरी दीक्षित, माधुरी। ऐश्वर्या राय। అచ్చా దాంట్లో हाँ అంటే మీరు మాధురి దీక్షిత్తో పాటు డాన్స్ చేశారా? हाँ, అచ్చా. डोलरी डोलरी। ఆ, हाँ పక్కన మీరు పర్ఫార్మ్ చేశారా? नहीं, पक्का नहीं, ఆ, काजू में। వెనకాలనా? हाँ ఓకే ఓకే, వెనకాల చేశారా? नहीं, ఆ, काजू ఆ, इनका दीवार में, बाजू में, दीवार में ఆ. फोटो। ఫోటోలో ఉన్నావు నువ్వు. ఏది ఆ వెనకాల ఒక పెయింటింగ్ లాగా ఎట్లాంటి కమలికలు లేకుండా ఒక ఫోటో పెడతారు, ఆ ఫోటోలో ఉన్నావు నువ్వు. దానికి నువ్వు పర్ఫార్మ్ చేసినట్ట? సరే ఓకే అమ్మా. అయితే ఇక్కడ కూడా సూపర్ గా చేస్తావు అన్నమాట, అర్థమైపోయింది నాకు. सुपर। ఓకే సరే. ఈ డైలాగ్ ఏంటంటే, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు. లెక్క ఎక్కువైనా పర్వాలేదు. చెప్పాయి నాకు గొంతులో పోతుంది. शेर खान, एक एक को क्या भेजता है तू? भेजना है तो 100 को भेज, देख लेती हूँ। పర్ఫార్మెన్స్ అది చూస్తుంటే నాకు కూడా అలవాటు వచ్చేసేటట్టు. సార్ నాకు నేను డౌట్ కూడా వస్తుంది సార్. అవునా? మళ్ళీ మళ్ళీ రాసుకోవాలి. అవన్నీ బయట చెప్పుకోవాలి. మేడం ఒక్కసారి డైలాగ్. ओके। ए शेर खान, ए शेर खान, వస్తాడు. एक एक को क्या भेजता है तू? भेजना है 100 को एक साथ भेज दे, सबको दे देती हूँ। भेजना है। ओ बहुत अच्छा किया మేడం ఈ దండం పెడుతుంది ప్లీజ్. रोल पक्का। చూడండి, అద్భుతమైన పర్ఫార్మెన్స్. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. ఎవరిది సార్? పేరుని పర్ఫార్మెన్స్ ఎట్లా చేస్తాడో నేను చెప్పగలుగుతాను. అర్థమైంది? ఆశలు ఏదో అన్నారు నాకు. నాన్న ఆశ్రమ్స్ కి వస్తేనే ఇక్కడ ఆశ్రమ్స్ జరుగుతున్నాయి కదా, ఆశ్రమ్స్ కి వస్తేనే ఆడిషన్స్ వచ్చారంట సార్. అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ నాకు ఎంత ప్రాంప్టింగ్ అవుతుంది. ఓకే సరే. మీ పేరు? తమిళదా సూపర్ స్టారు, ఓకే. తెలుగుదా మెగాస్టారు ఆహా. అని పిలుస్తారు. మరి ఇంగ్లీష్ లో? 5 స్టార్ 5 స్టార్. కాదు, బాలీవుడ్ లో దేవదాస్ షారూఖ్ అని పిలుస్తారు. ఆహా, అంత అద్భుతమైన పేరు. ఆ, సరే కానీ
ఒక డైలాగ్ చెప్పి చూపిస్తావా? రొంబ చేసిదా మన డైలాగ్ ఏంటంటే ఒక్కొక్కరిని ఏంటది? మాస్టర్ చేసి పూడుస్తాడు నన్ను గొడవండి. నేను యాక్టింగ్ చేసేసిదా మాస్టర్ డబ్బింగ్ చేసి పూడుస్తాడు. అదే మీ అసిస్టెంట్ గా నువ్వే డైరెక్ట్గా నన్ను కూర్చొని అయిపోయింది. నేను పూడిస్తే నేను యాక్ట్ చేయాలి కదా. ఓకే అట్లా కాదు కానీ ఒక ఏం చేస్తావు? ఫైట్ చేస్తావా? ఫైట్ చూద్దాం. అట్లీస్ట్ మనకి సైడ్ యాక్టర్ గా ఉపయోగపడుతుంది. ఫైట్ మాస్టర్ గారు ఫైట్ చేసి పడిపోయింది మనం ఇక్కడ కొడితే ఆదర్శుడు నాన్న పడిపోయాడు. ఇక్కడ కొడితే ఇలా పడిపోతాడు. ఇప్పుడు ఫైట్ చేశారా? నువ్వు కొట్టి అక్కడ పడ్డా? గ్రాఫిక్స్ లో మంచిగా ఫేస్ కొడుతుంది. లేదు ఇట్లా బడ్జెట్ పెట్టుకుని పోతే నన్ను కూర్చి పెడతాడు ప్రొడ్యూసర్. ఇట్లా కొట్టినా కదా దాన్ని అట్లా వేసి పడతాడు, అట్లా వేసి పడతాడు, ఇక్కడ పడతాడు. తర్వాత ఇక్కడ పడతాడు నా బొమ్మ మీద పడతాడు. నువ్వు నా పసలు ఇక్కడ మండిపోతావు. ఇంకా ఏమైనా చేసి కొడతారా? డాన్స్ చేస్తా. రొంబ చేసిదా రొంబ స్టెప్స్ చేసిదా డాన్స్. డాన్స్ నువ్వు రొంబ చేసింది కదా తమ్మి డాన్స్. రొంబ చేసింది సార్. సార్ మార్నింగ్ స్ట్రెచ్చింగ్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ డాన్స్ ఇప్పుడు చేస్తాడండి. అవునా? మళ్ళీ చేసగా రొంబ చేస్తే కదా. ఏం డాన్స్? అదే మైకేల్ జాక్సన్ చేస్తుంది కదా. ఓ అద్భుతంగా మైకేల్ జాక్సనా? మరి చేసేవులే. ఆ పేరులో పిలుస్తారు నన్ను. అవునా? మైకేల్ జాక్సన్ పేరులో పిలుస్తారు. మేడం ఒక్క నిమిషం అమ్మ తల్లి అమ్మ తల్లి వద్దు ఊగికి తల్లి వద్దు ఆగి తల్లి ఆగయ్యా ఆగిందా? ఏం చెప్పండి मुझे क्या करना है मेरा डायलॉग बोलो. ఒక్కని కాదు శేఖర్, 100 మందిని ఒకే దారిగా రమ్మని పిలుస్తారా నన్ను మళ్ళీ? ఏంటమ్మా ఏం చేశారు? సార్ చాలా ఇంకా ఉన్నారయ్యా తొందరగా పంపించి మీకు దండం పెడతా. మీరు యాక్టింగ్ చేస్తారా? हिंदी में मुझे तेलुगु नहीं आता. నేను హిందీ మూవీ ఇప్పుడు సార్ మనం ఇంగ్లీష్ సినిమా చూసి ఉపయోగపడతారు సార్. తెలుగు లేదు హిందీ वक्का भी हिंदी में बोलता है. ఒక్కొక్కటి హిందీలో పోతాయి. డైలాగ్ ఆల్రెడీ పిలిచినట్టు రెండు పోయింది. అవునా? ఓకే. మన డైలాగ్ ఏంటంటే ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ वक्का means ఒక్క నాయనన్నా ఒక్కొక్కడిని क्या वक्काई? ఒక్క సార్
నువ్వు డైలాగ్ మార్చేసావా? నువ్వు కూడా డైలాగ్ మార్చేసావా? సార్ మేడం చెప్పారు. క్యాబ్ కావాలా? డైలాగ్ మార్చేసావా? తీసుకోండి సార్, ఎందుకంటే మేడంకి బాగుంది సార్, తీసుకోండి. కాస్ట్యూమ్ లేకుండా డైలాగ్ చెప్పరా? బాగుంది యాక్టర్. నాకంటే బాగా మేడం బాగుంది అంతే కదా? థ్యాంక్ యూ యా. నాకు అద్భుతంగా చెప్పాలి. ఇప్పటికే నాకు అద్భుతంగా అద్భుతం అనేది డైలాగ్లో లేదు. మన డైలాగ్ ఏంటంటే ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, ఒక్కొక్కది కాదు షేర్ ఖాన్, 100 మందిని 100 మందిని హిందీ బందిని మీన్స్ పూజ చేయాలి. అయ్యి నేను అనుకున్నా పూజ చేస్తున్నారు. సార్, పూజ చేసి వాళ్ళు స్టార్ట్ చేస్తారేమో సార్. వందిని 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 ఆ, 100 మందినే వందిని వందిని 100 మందిని మా 100 మందిని వక్క వక్క వందిని ఒక్క ఒక్క 100 కాదు 100 మందిని ఒక్క నాకు డైలాగ్ మారిపోతుంది. నేనే సార్, గంగా అండి అని చెప్తున్నారు. నువ్వు చెప్పు నా వల్ల కావట్లేదు. నువ్వు ఎక్కడ పట్టుకోవడం డైలాగ్ డైలాగ్ ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, షో మీ ద పోస్టర్ హౌ యు ఆర్ దిస్ వే. ఓకే, ఒక్కొక్కరిని కాదు ఒక్క షేర్ ఒక్క కాదు షేర్ ఖాన్ 100 మందిని నీకు అవ్వాల్సిందే. నువ్వు ఏడేళ్ళ నుంచో పట్టుకొచ్చి నీకు అవ్వాల్సిందే. ఎస్ 100 మందిని ఒకేసారి 100 మందిని ఒకేసారి. నా ఓకే, మా అదృష్టం, మేము పూర్వజన్మలో చేసుకున్నటువంటి అదృష్టం. మీరు మాకు ఆర్టిస్ట్ గా దొరకడం మా పూర్వజన్మలో మేము చేసుకున్నటువంటి అదృష్టం. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, हे मामो है क्या आपने के लिए कोई डायलॉग? మీరు మామయ్య చెప్పలేదు నాకు ఆ విషయం. చెప్పలే కదా, ఇంతకాలం చూసుకున్నారు కదా. అసలు ఎవరు నువ్వు తీసుకొచ్చింది? अरे इधर सुन मामो, मामा इधर सुन. చూసారా? अरे है क्या आपने के लिए कोई डायलॉग वाला? నేను అంటోంది డైలాగ్స్ మీకేమైనా ఉన్నాయా అంటుంది. అదే కదా హిందీలో. నువ్వు అంత అద్భుతంగా మాట్లాడితే నా డైలాగ్ ఏంటి? अरे देखो इतना भी नहीं है, समझ नहीं आता. अरे वो मुन्ना भाई है ना, కదా మీకు హిందీ రాదు కదా, నాకు కూడా రాదు. కానీ अरे वो मुन्ना भाई है ना, आपका शेखर नया आया क्या रे मार्केट में? మార్కెటా? चल एक को नहीं 100 को बेच, अटका देता हूँ सबको. మేడం ఏంటి డైరెక్షన్ చేసిన డైరెక్టర్ చూపిస్తావా? సినిమా కదా. డైరెక్టర్ నువ్వు నేనా? నువ్వా? సరే డైలాగ్ చెప్పు, సినిమాకి మొత్తం నువ్వు పని యాక్ట్ చేద్దామా? నీ ఇష్టం వచ్చినట్టు మార్చిపడేస్తున్నానండి స్కిట్ని, పిచ్చి పట్టిస్తున్నావు. ఆయన యాక్టరా లేకపోతే డైరెక్టరా? సార్ ఏమో చేస్తున్నారు. ఫోన్ మాట్లాడుకుంటున్నారు. హలో, హైదరాబాద్ బాంబే 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 బాంబే. సరే, మనం రక్త చరిత్ర 5 చేద్దాం సినిమా. వస్తున్నా ఎవరిని పట్టుకొచ్చింది? ఎవరినయా? ఎవరిని పట్టుకొచ్చాను? అమ్మ ఇప్పటికి నా ప్రాణం సంతోషపడ్డది, ప్రశాంతంగా ఉంది. సౌండ్ ఏంటి? సౌండ్ స్పెషల్ స్పెషల్ పెడతా. ఇంకా డైలాగ్ ఏమి స్పెషల్ పెడతా? డైలాగ్ చెప్పా. మన డైలాగ్ సినిమాకి ఒక్కొక్కటి కాదు షేర్ ఖాన్, 100 మంది ఒకేసారి పంపించు, లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. ఇది మన డైలాగ్, తొందరగా చెప్పాలి. ఏ ఊరు నుంచి వచ్చిందో తెలుసా? మళ్ళడుగు మళ్ళీ వాళ్ళు అడగండి. అడిగాను 2 నిమిషాలు అడిగాను ఇప్పటికి. ఎవరు మీది? మల్లడు. సరే తర్వాత అడుగుతా కానీ ఇప్పుడు మన డైలాగ్ చెప్పు. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు, లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. అద్భుతంగా చెప్పాలి. దానికన్నా ముందు నేను అన్నలాగా
డైరెక్టర్ ఫ్రెండ్లీ. ఓకే నేను మీకు మంచి సపోర్ట్ ఇస్తా. సపోర్ట్ ఇస్తావా? వెనకాల పట్టుకుంటా తర్వాత అయితే ఒక డైలాగ్ నీ సొంత డైలాగ్ చెప్తావా? చెప్పు. The relationship between director and actor must not be like a fisherman. It must be like a fish and what? చేపల పులుసు తినొచ్చాడేంది? చేపల పులుసు తినొచ్చాడేంది? ఫిష్ అంటున్నాడేంది? సార్ నేను అనిపిస్తాను ఏం సౌండ్ హరి ఓం సౌండ్ మేడం. నాకు అర్థమైంది. మన సినిమా హిట్ అవ్వాలని మంచి పూజ చేయించుకొచ్చి పూజ చేయడానికి తీసుకుని. ఓకే వెరీ గుడ్. ఇది ఒక్క పని చాలా బాగా చేసి. నువ్వు పూజ చేస్తారా? యాక్టింగ్ చేయడానికి వచ్చిందా? యాక్టింగ్ చేయడానికి వచ్చిందా? డైలాగ్ చెప్పండి త్వరగా. మీరు డైలాగ్ చెప్తారమ్మా? మానవ అంటుంది బాలక్ సార్. బాలక్ అంటే బాలక్ నాకు తెలియదు కానీ బాలక్. ఓకే ఒక్కొక్కడిని కాదు చెప్తా సార్ చెప్తా నువ్వు ఎత్తుకుంటావు డైలాగ్ తీసుకుంటున్నావు దాంట్లో ఆమె పర్ఫార్మెన్స్ చెప్తా చెప్తా సార్ చెప్తా. పంపించేయానికి ఏమైంది? మా అమ్మగారు ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పలేదు సార్. ఎంట్రీలో ఎగిరిపోయింది. చెప్పానా? మా మమ్మీని సార్ ఇంటి గురించి మంచి ఏమైతుందని ఇంటేనేనా? ఏమైతుంది? మా కర్మ కానీ ఒక సినిమా ప్లాన్ చేసుకున్నాము. డైలాగ్ ఏంటంటే ఒక్కొక్కరిని కాల్ షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. ఇది లేదా? చిన్నగా లేదు డైలాగ్, చాలా పెద్దగా. అవునా అవునా అవునా? అద్భుతంగా పట్టుకొచ్చావు నువ్వు. ఒక్కడు లేరు కదా, ఒక్కడు లేరు కదా సార్. ఒక్కరు లేరు కదా. ఇప్పుడు అందరూ తెలుగులో చెప్పారు కదా. ఒక్కసారి నా ఛాన్స్ ఏంటి సార్? నువ్వా? నా కర్మకి ఇది కూడా ఉందా? ఇష్ట సరే పర్ఫార్మెన్స్ సార్ స్టార్ట్ చేసి చాలా సేపు. స్టార్ట్ చేసావా? ఆల్రెడీ కొడతావు ఇప్పుడు నన్ను? కొడతావు నన్ను ఇప్పుడు? మరి చేతులు పడుతుంది. డైలాగ్ చెప్పయ్యా. డైలాగ్ నీకు తెలియదు డైలాగ్? మళ్ళీ నీకు కూడా నేను ప్రాబ్లం చేయాలా? రైట్ నో ఐఎమ్ అన్ యాక్టర్. ఇంగ్లీషా? యా మన హాలీవుడ్ ప్లాన్ చెప్తాను. ఓకే ఫైన్. కమ్ ఆన్ డైలాగ్. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్. చెప్పు. వాట్? డైలాగ్ చెప్పయ్యా. షేర్ ఖాన్ పేర్లు చెప్పాలా? yes 100 మంది పేర్లు ఎందుకు చెప్పాలి నీకు? hey I cannot call like that right? just tell the names. ఒక్కొక్కరి పేరు పెట్టి పిలుస్తావు నువ్వు. no right we'll go. madam ఇక్కడ ఆడిషన్స్ జరుగుతున్నారు కానీ మాకు కరెక్ట్గా న్యాయం చేయట్లేదు. చూడండి ఇక్కడ ఇంతమంది వచ్చాము, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మేము డైలాగ్ పట్టించుకోవట్లేదా? హౌ ఇస్ దిస్ పాసిబుల్? పట్టించుకోకపోవడం ఏంటి? ఎవరు అక్కడ? ఎవరున్నారు? ఎవరు ఆడిషన్స్ తీసుకుంది మీకు? అక్కడ కొంత చిన్నగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, హ్యాట్ వేసుకున్నాడు. హ్యాటా? నేను అంకులను కూడా పిలిచాను. అవుతులా? ఇంకొకతను బ్లూ షర్ట్, గ్రీన్ కలర్ ప్యాంట్, పేరు తెలీదు, మామ అడగలేదు. సల్మాన్ ఖాన్ అని ఫీల్ అయిపో.
ఖాళీగా ఉంది కదా అని కాసేపు అలా అంతే. చైర్ ఖాళీగా ఉందని కూర్చున్నాం, కంటెస్టెంట్స్ రెడీగా ఉన్నారని ఆడిషన్. ఖాళీగా ఉందని కంటెస్టెంట్ ఆడిషన్ తీసుకుంటారా మీరు? ఏం లేదు మేడం, మీకు కొంచెం పని తగ్గిద్దామని. పైన అసలు డైరెక్టర్ గారే అదే డైరెక్టర్ సార్ బయలుదేరారు మేడం, వస్తున్నాను. We are going to a big audition right now, but I'm assuring all of you, you'll all get selected. The next movie, Picture Ye Baki Hai Mere Dost, and don't underestimate the power of yourself. God bless you. థ్యాంక్ యూ.
बड़ी बने उसे विश्वनाथ कहते हैं।